ఈ వారం ఓట్ బ్యాంక్ని శాసిస్తున్న తనుజ పవన్ కళ్యాణ్ వీళ్ళకి మోర్ దెన్ 50% ఓట్లు పడుతున్నాయి స్వామి. టాప్ 1లో తనుజ మోర్ దెన్ 30% ఓట్స్తో, అరౌండ్ 20% ఓట్స్తో పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో. బాటంకి వచ్చేటప్పటికి రమ్య, సాయి శ్రీనివాస్. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు బాటంలో ఉన్నా కానీ చిట్టి పికిల్ రమ్య అని ఎలిమినేట్ అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే సాయి శ్రీనివాస్ దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంది. ఒకవేళ సాయి శ్రీనివాస్ ఇమ్యూనిటీ యూజ్ చేస్తే సేవ్ అయిపోతాడు. సో చిట్టి పికిల్ రమ్య ఆల్రెడీ బాటం 1, 2లో వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా 200% ఉన్నాయి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం చిట్టి పికిల్ రమ్య ఎలిమినేట్ అయిపోతుంది అని. లాస్ట్ మినిట్లో సాయి శ్రీనివాస్కి కొంచెం ఓటింగ్ డౌన్ అయినా కానీ, ఒకవేళ బాటంకి వెళ్ళినా కానీ ఎలిమినేట్ అవ్వడు. ఎందుకంటే తన దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంది, యూజ్ చేస్తాడు, సేవ్ అవుతాడు. చిట్టి పికిల్ రమ్య తిన్న వరకు తింది, ఆట ఆడలేదు కాబట్టి, జనాలకు నచ్చలేదు కాబట్టి, ఓట్లు పడలేదు కాబట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతుంది. సో అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. సో ఓటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఈ వీక్ ఫస్ట్ డే నుంచి తనుజ పవన్ కళ్యాణ్ నిజంగానే ఏలేస్తున్నారు ఓటింగ్ని. సో వీళ్ళిద్దరికీ ఓట్ బ్యాంక్ రోజు రోజుకి పెరుగుతుంది.